మీ ఇంట్లో స్విచ్ బోర్డులు ఇలా జిడ్డుగా నల్లగా మారిపోయాయా? అయితే నీళ్లు అస్సలు వాడకుండా కేవలం వ్యాస్లైన్తో క్లీన్ చేయండి, కొత్తగా మెరుస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, చేతి గోళ్లకు నైల్ పాలిష్ అప్లై చేసుకునే అందరి మహిళలకు ఎక్కువగానే ఉపయోగపడే టిప్ చూపిస్తున్నాను. సామాన్యంగా నైల్ పాలిష్ను అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసిన తర్వాత డ్రై కావడానికి కొద్దిసేపు మనము వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ విధంగా కాకుండా నేను మీకు ఒక ఈజీ మెథడ్ అనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకున్నాను. గోళ్లకు నైల్ పాలిష్ అప్లై చేసిన తర్వాత ఈ చేతులను నీళ్ళలో 1 నుంచి 2 నిమిషాలు వదిలేయండి చాలు. దీని నుంచి నైల్ పాలిష్ చేతులకు అంటుకోదు. చూడండి, నేను చూపిస్తున్నాను, చేతి వేళ్ళకు అంటుకోలేదు, నీట్గా డ్రై అవుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మీ ఇంట్లో ఎక్కువగా దోమలు ఉంటే నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. దీని లోపలకు దాల్చిన చెక్క, లవంగాలను తీసుకొని పొడి చేసి తీసుకున్నాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా రోల్ చుట్టుకోవాలి. తర్వాత ఇది వెలిగించి ఒక సైడ్లో పెట్టండి. కొంచెం కొంచెం వెలుగుతూ వస్తుంది. దాల్చిన చెక్క, లవంగాల వాసన బయటకు వస్తుంది. దీని వాసనకు ఇంట్లో దోమలు ఉంటే చనిపోతాయి. ఇది న్యాచురల్గా ఉండడం వలన ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కాదు. అయితే ఇది వెలిగించిన తర్వాత ఒక సైడ్లో పెట్టండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ గోరువెచ్చగా ఉండే పాలు ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే కొంచెం కోల్గేట్ పేస్టు వేస్తున్నాను. తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దేనికి యూజ్ చేయవచ్చు అంటే, స్కిన్ ట్యాన్ అవుతుంది కదా, పార్లర్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు పెట్టి ట్యాను రిమూవ్ చేసుకోవడం బదులు ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత డ్రై కావడానికి వదిలేయండి. నేను చూపిస్తున్నాను, డ్రై అయ్యింది. ఇప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకోండి, స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, స్విచ్ బోర్డు ఎక్కువగా జిడ్డుగా నల్లగా మారిపోయాయా? అయితే ఈ విధంగా క్లీన్ చేయండి. ఈ ఒక వస్తువు ఉంటే చాలు, స్విచ్ బోర్డు క్లీన్ అవుతుంది. నేను ఇక్కడ వ్యాస్లైన్ తీసుకున్నాను. తర్వాత ఈ కాటన్ క్లాత్కి ఈ విధంగా వ్యాస్లైన్ తీసుకొని స్విచ్ బోర్డుకి తుడుచుకుంటూ రావాలి. ఏ మరక ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. స్విచ్ బోర్డు ఎలాగంటే అలాగా క్లీన్ చేయకూడదు, కరెంట్ ఉంటుంది. మీరు మెయిన్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎంత గలీజ్ అనేది వచ్చిందో క్లాత్కి, మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు తర్వాత కొంచెం ఈ క్లాత్కి విమ్ లిక్విడ్ తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా తుడిస్తే చాలు, ఎంత నీట్గా వస్తుందో. దీని నుంచి ఎంత బాగా స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అవుతుందో చూసారు కదా. మీరు కూడా చూడండి, ఫస్ట్ ఎంత జిడ్డుగా ఉన్నో కదా, ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మీకే తెలుస్తుంది కదా. చూడండి, తర్వాత ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఇయర్ బడ్స్ తీసుకొని ఈ విధంగా లాస్ట్ ఎడ్జెస్తో నీట్గా రుద్దుతున్నాను. బాగా క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఏ విధంగా ఉందో మీరే చూస్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత బాగా నీట్గా స్విచ్ బోర్డు క్లీన్ అయ్యిందో కదా. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.